సినీ నటి రోజా మెగాస్టార్ చిరంజీవికి షాక్ ఇచ్చారు. సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించినా రాజకీయాల్లో మాత్రం ఢీ అంటే ఢీ అన్నట్లుగానే ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రోజా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. ఆ టైంలో చిరంజీవిపై రోజా ఘాటు విమర్శలు కూడా చేశారు. రోజా చేసే కామెంట్లపై చిరంజీవి స్పందించకపోయినా టీఆర్పీ మహిళా నేతలతో కౌంటర్ ఇప్పించేవారు. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. చిరంజీవి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, రోజా వైసీపీలో చేరడం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ కలిసింది తక్కువే. చిరు రాజ్యసభ ఎంపీగా ఉన్న యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఇక రోజా వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 9 ఏళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ తరపున చిరంజీవిని రోజా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ ప్రారంభమయ్యేంత వరకు తనను ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో చిరంజీవికి తెలియదు. రోజాను చూడగానే సర్ప్రైజ్ అయ్యారు. చాలా రోజుల తర్వాత కలవడంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు చిరు, రోజాలు. ఒకరిపై ఒకరు పొగడ్తలు కూడా గుప్పించుకున్నారు. రోజా జడ్జిగా ఉన్న జబర్దస్త్ను తాను ఎంజాయ్ చేస్తానని చిరు అంటే, చిరంజీవి డ్యాన్సులు మళ్లీ సినిమాలు చేయడం తాను ఎంజాయ్ చేస్తున్నానని రోజా చెప్పారు. చిరంజీవి సతీమణి సురేఖను అక్క అని రోజా సంబోధించారు. సార్ పక్కన శ్రీదేవి తర్వాత నువ్వే పర్ఫెక్ట్ గా డాన్స్ చేస్తావని సురేఖ తనతో అన్నారని రోజా గుర్తు చేశారు. ఇలా ఇద్దరూ తమ సినీ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. చరణ్ కు తాను జన్మనిస్తే తన సినిమాను నిర్మించి తనకు పునర్జన్మ ఇచ్చాడని చిరు తనయుడు గురించి చెప్పుకొచ్చాడు.